ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకి అగ్ని పరీక్షగా మారిపోయాయి. ముఖ్యంగా కూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీల్లో జనసేన నేతకే పరిస్థితి ఊహించని విధంగానే ఉంది. సీట్ల పంపకాల్లో 2 లోక్సభ 21 అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గెలుపు ప్రెస్టేజీగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఫొటోస్ చూస్తున్న పిఠాపురం స్థానం అత్యంత కీలకంగా మారింది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఈసారి గెలుపు చాలా అవసరం. వైసీపీ నాయకురాలు వంగ గీత పేరు ప్రత్యేకంగా వినబడుతోంది. ఎందుకంటే వంగ గీతకి స్థానికతతో పాటుగా గతంలో ఉన్న ట్రాక్ రికార్డు ఉంది. పవన్ కళ్యాణ్కి ఇది పెద్ద సవాలే. పైగా వంగ గీత సౌమ్యురాలు, వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిపిస్తాయని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఢీ కొంటున్న వంగ గీత పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎన్నికల్లో ఆమెకు కలిసి వచ్చే అంశాలేంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ పోటీలో అయినా గెలుపు ఓటమిని నిర్ణయించడం కష్టం. కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గెలవడం పార్టీకి కూడా చాలా అవసరం. 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి అసెంబ్లీలో కాలు పెట్టలేకపోయారు. అప్పటి నుండి కూడా బీజేపీతో కలిసి గత 5 ఏళ్ల నుండి ప్రజల్లో ఉన్నారు. ఎలాగైనా జగన్ని ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో టీడీపీతో జతకట్టారు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. మహిళా అభ్యర్థితో ఓడించాలని కంకణం కట్టుకుంది వైసీపీ. ఏపీ రాజకీయాల్లో వంగ గీతా పేరు పరిచయం చేయక్కర్లేదు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ని పూర్తి చేశారు. వంగ కాశీ విశ్వనాథ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటిదాకా జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో పదవులు చేపట్టారు. ఇప్పటిదాకా ఓటమి ఎరుగని నాయకురాలుగా వంగ గీతకి పేరు కూడా ఉంది. పిఠాపురంలో ఆమె బంధువర్గం ఎక్కువ ఉండడంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 1,00,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నప్పటికీ 30 నుండి 40% ఓట్లు పడినా మిగతా 1,20,000 ఓట్లలో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ ఓటర్లు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను పొందిన వాళ్ళు కనుక 70,000కి పైగా ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్పై సునాయాసంగా గెలుస్తారని అంచనాలు ఉన్నాయి.